తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. గగరి మమ గమద సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయాలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. మరి ఎంతో ఆనందంగా సాగుతున్న బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ ఏ లో టాప్ 4 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎస్, ప్రిలిమ్స్ లో ఇది టీమ్ ఏ కి చివరి ఎపిసోడ్ అవుతుంది. ఈ రోజు టాప్ 3 పార్టిసిపెంట్స్ ఎవరో తెలుస్తుంది. ఆ టాప్ 3 పార్టిసిపెంట్స్ నుంచి మనం సెమీఫైనల్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో లెట్స్ సీ ఈ 4 పార్టిసిపెంట్స్లో ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారో, ఏ ముగ్గురు నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళబోతున్నారో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ని ప్రారంభించే ముందు మన జడ్జెస్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మోహన్ కృష్ణ గారిని, ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని, ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇంటూ టీమ్ ఏ's ఫైనల్ ప్రిలిమ్స్. మరి ఈ ఎపిసోడ్ని ప్రారంభించే ముందు మోహన్ కృష్ణ గారిని తమ గాత్రంతో ఎపిసోడ్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో ప్రతి తరువొక వధు పువ్వు పువ్వున పొంగెను మధు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట జారా పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగానే పరవశించనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన పాటతో ఈనాటి బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో చివరి ప్రిలిమ్స్ టీమ్ ఏ వారి చివరి ప్రిలిమ్స్ని ప్రారంభిద్దాం. మరి ఈ ఎపిసోడ్లో కేవలం 4 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో ముందుగా మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్
పరమేష్ ఫ్రమ్ విజయనగరం. ఇవాళ ఏంటి డ్రెస్సింగ్ స్టైల్ మార్చావు? ఎప్పుడు మహేష్ బాబు లాగా లేకపోతే వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు లాగా తయారయ్యేవాడు కదా, ఇవాళ ఏంటి ఇలా తయారయ్యావు? ఈసారి ఎందుకో మేడం అలా తయారవ్వాలనిపించింది. అంటే పాటను బట్టి అలా తయారయ్యావా లేకపోతే జనరలీ అంతేనా? పాటలు బట్టి. ఇవాళ ఏం పాట ఎంచుకున్నావు? ప్రేమకు వేళాయిరా చిత్రం నుంచి తల తల తారకలు అనే సాంగ్ ఎంచుకున్నాను. ఓకే, ఆ పాటకి తళతళలాడే డ్రెస్ ఏమైనా వేసుకుంటే బాగుండేదేమో మరి. ఇది తల తల డ్రెస్ కాబట్టి తీసుకున్నాను మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. కళకళలాడించే పాటని. థ్యాంక్ యూ మేడం. తళ తారకలాగా మెరుపుల మాలికలాగా తళ తళ తారకలాగా మెరుపుల మాలికలాగా కరుణించవచ్చావే సిరులెన్ను తెచ్చావే కునుకా పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచవన్నెల రామ చిలుక పంచదారల ప్రేమ చినుక వీణవు నువ్వే మలి సంధ్య వేణువు నువ్వే నా మనసు మందిరాన మోగుతున్న అందమైన అందము నువ్వే ఆరాధ్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే స్వర్గాల దారిలోన నీడ నేర్చు పాలరాతి మేడవు నువ్వే పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచవన్నెల రామ చిలుక పంచదారల ప్రేమ చినుక గంపలోన ఊపుతున్న అంతులేని సంపద నువ్వే నా పొద్దు పొడుపువు నువ్వే నా భక్తి శ్రద్ధవు నువ్వే చిన్ననాడు దిద్దుకున్న పొత్తికైన ఓనమాలు నువ్వే నువ్వే పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచవన్నెల రామ చిలుక పంచదారల ప్రేమ చిలుక తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా కరుణించవచ్చా
చినుకా జడ్జెస్ ఏమంటారో విందాం. పరమేష్ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ కొంచెం సెట్ అవ్వకపోయినా కూడా ఆ ప్రాబ్లం ఏం పాట పాడుతున్నప్పుడు పెద్దగా అనిపించలేదు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పరమేష్, మేడం దేవుని ముందే తలుచుకున్నావా ఇవాళ? ఇవాళ ముందే తలుచుకున్నాను. ముందే వచ్చేసండి పక్కకి. వచ్చేసాడు. ఇటుపక్క ఇటుపక్క అటుపక్క ఇటుపక్క 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 మేడం. ఎప్పుడైనా లక్ష్మీదేవి కుడి చెయ్యి అంటారు మేడం, అందుకే లక్ష్మీదేవి. నువ్వు నన్ను ఉద్దేశించి ఏమన్నా అన్నావా? అమ్మా అలా కాదు మేడం. అలా కదా. ఓకే, నేను పాట పాడినప్పుడు మాత్రం లక్ష్మీదేవి కుడి చెయ్యి వైపు వచ్చుకోవచ్చు. ఓకే ఓకే రైట్. ఎడం వైపు? ఎడం వైపు ఎవరు రాలేదు మేడం. రాలేదా? సరే, నెక్స్ట్ టైం నుంచి ఎడం వైపు కూడా వచ్చేస్తారులే. ఓకే మేడం. సరే, పాట విషయానికి వస్తే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా అందరం చెప్తున్నట్టు ప్రతిసారి భాష ఒత్తులు ఇవాళ పట్టి ఆరాధ్య నిధిగా తళుకు చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. ఇలాగే అందరూ ఇలాగే పాడాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు. అండ్ తమాషాగా ఉంది నీ ఏంటి గొంతు పోయి వస్తున్న స్టేజ్లో ఎవరో శంకర శాస్త్రి గారు పాడినట్టు పెద్ద అది క్లాసికల్ టచెస్లో వాళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళు లైట్ మ్యూజిక్ పాడితే ఎలా ఉంటుందో ఆ విరుపులు అలా ఉన్నాయి గొంతు బాగాలేకపోవడం వల్ల. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదొక్కటి నా ఇంకేం మాట్లాడవా? మాట్లాడాలంటే ఏవి లేవు మేడం, ఉంటే నేనే మాట్లాడతా. ఎప్పుడు ఉంటాయంటావు? ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఉంటాయిగా? ఏం మేడం? మార్కులు తక్కువ వస్తే ఉంటాయా? ఉండవు మేడం. ఉండవా? అప్పుడు అసలు ఉండవు. ఇప్పుడు అన్న ఆ క్వశ్చన్ ఉన్నాయి. సరే, పోనీ మాట్లాడావు కదా, అటుపక్క లక్ష్మీదేవి ఇటు పక్కన ఎడం పక్కకి ఎవరు రాలేదు కదా? అవును సార్. తొలికేషన్ పేరు పెట్టాలి నీకు. తొడికేశ్వర్ అండి. సరే, ఎపిసోడ్కి నీకు రకరకాల పేర్లు వస్తున్నాయి నీకు. మరి ఏం చేస్తాం మేడం, మరి ఆ పేర్లు మరి ఎక్కువ అయిపోతున్నాయి కొద్దిగా. పర్వాలేదు, బోల్డ్ మంచి పేర్లు రావాలి, ఇలాగే రావాలి. ఓకే 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 మేడం. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? పరమేష్, పాట పాడినంతసేపు చాలా జాలేసిపోయావు సార్. ఎవరా పంచవన్నెల రామచిలక వెంటనే తెచ్చి ఇచ్చేయాలని అనిపించింది నీకు. చాలా ఎక్స్ప్రెసివ్గా పాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ సువర్ణ జ్యోతి ఫ్రమ్ కాకినాడ. వారాలుగా నువ్వే టీమ్ ఏలో ఎపిసోడ్ విన్నర్వి. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ విన్నర్ మీద చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఏం పాట పాడబోతున్నావు? నేను మొన్న చిత్రంలోంచి మనసా నువ్వుండే చోటే. మున్నా చిత్రం నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్ తల్లి, బాగా పాడు. గుడ్ లక్ టు యూ. మనసా
మరి చాలా చెక్కిళ్ళల చుక్కైపోనా చూపులతో చుట్టేసైనా ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దులతో ముంచేసైనా కౌగిలికే రానా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసి నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసి అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నుండి అన్ని మరిచా ఓ నీలో నిండి అన్ని మరిచా ఓ సోనా వెన్నెల సోనా నీ వెంటే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా నిన్ను చేరానమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఆ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనింకా నువ్వయ్యానా ఓ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన ఓ ఓ సోనా వెన్నెల సోనా నేనింకా నువ్వయ్యానా ఓ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన ఓ పిట్ట కొంచెం పూతగానం చక్కగా ఈ సామెతని నిన్ను చూపించి ఎవరికన్నా చెప్పచ్చు. ఏమిటా వయసు, నీ పర్సనాలిటీ ఎంత, నీ గొంతులో ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది. జడ్జెస్ ఏమంటారో విందాం. మనసా నువ్వు ఉండే చోటు చెప్పమన్నావు కదా, నువ్వు బాగా పాడే చోటే ఉంటుంది. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్కడా వంకలు పడ్డానికి నాకైతే ఏం కనిపించలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా పాడింది. పైన కొంచెం శృతి ఎక్కువైందా నాన్న నీకు? లేదు మేడం. కరెక్ట్గా ఉందా? ఓకే, బాగుంది. నీకు ఎక్కువ అయిపోతే ఓకే, తగ్గించుకుంటే కింద అందదు కదా. ఓకే ఓకేయా? సరే, బాగా పాడావు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? సువర్ణజ్యోతి, నా మనసు నీకేదో చెప్పాలనుకుంటుంది, వింటావా? వింటాను సార్. శృతి కొంచెం ఎక్కువైందని అనిపించింది. పోనీ శృతి సరిపోయింది అంటున్నావు కదా, నీకే తెలుసు కదా, కొంచెం సౌండ్ తగ్గించుకోవాలి, ఇంకా బాగా వస్తుంది పాట. సరేనా? ఓకే సార్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. శ్రావ్య, how are you feeling today? I'm sure నేను డేంజర్ జోన్ నుంచి బయటికి వస్తాను. I'm going to give my best performance. All the best to you. So judges, are they expect? So the claps from the judges too. That's what they wanted from you, because you would be performing your best when you're out of that, right? Yes. All the best. Tali, what are you singing today? ఈరోజు నేను మైనర్ బాబు చిత్రం నుంచి కారున్న మైనరు అనే పాట పాడబోతున్నాను. బ్రహ్మాండమైన పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి నీ జోరు మా చేతికి వచ్చాయి
అత్తేరే కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు పదమైన కన్నె పిల్ల ఎదురైతే పల్లకి లేచి ప్రేమ పాఠాలెన్నో చెబుతారు పెళ్ళాలమంటేనే గొప్పోళ్ళమంటారు పెళ్ళాలమంటేనే గొప్పోళ్ళమంటారు మా ప్రేమ ముందు మీ గోళ్ళు మీవేనంటారు కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు నీ వెంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను నా వెంట నువ్వు వచ్చావా లోకాన్ని చూస్తావు లోకాన్ని చూడండి నువ్వు మనిషివి కాలేవు లోకాన్ని చూడండి నువ్వు మనిషివి కాలేవు మా వాడివైతే కలకాలం బతికుంటావు అత్తేరే కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు శ్రావ్య భలే తమాషా పాట ఎంచుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పటి వరకు నీ వాయిస్ ఇంత ఓపెన్ గా ఈ కాంపిటీషన్ లో మేము వినలేదు. థ్యాంక్ యూ మ్యామ్ బాగుంది నీ ప్రయత్నం. మరి మోహన్ కృష్ణ గారు ఏమంటారో విందాం. ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా పాడావు. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ పల్లవి పాడవు ఒకసారి. కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు. ఆ జోరు దగ్గర ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది. ఓకే సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎపిసోడ్కి తనలో ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది. ఇవాళ కాన్ఫిడెన్స్ తను చెప్పినట్టుగానే చేసి చూపించింది, పాడి చూపించింది. థ్యాంక్ యూ మ్యామ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఒకటే ఒక సజెషన్ నీకు ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తున్నదే. ఇవ్వాల్సిన వాల్యూమ్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తున్నామో నా డౌట్, అంతే, ఇంకేం లేదు. ఓకే మ్యామ్. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ ఆ షేక్కి వాయిస్ ఒకలాగా చూడు, ఒక షేక్ లాగా ఒక బ్రేక్ లాగా రానంత వరకు పర్వాలేదు. కానీ ఒక నోట్ సస్టైన్ చేసేటప్పుడు నీకే తెలుస్తుంది కదా, కొంచెం సాఫ్ట్ చేసేకల్లా షేక్ వచ్చేస్తుంది. అది ఎందువల్ల అంటే కొంచెం ఇవ్వాల్సిన వాల్యూమ్ కన్నా మేబీ ఎక్కువ ఓపెన్ చేసి పాడుతున్నాము, ఓవర్ వాల్యూమ్ ఇచ్చి పాడుతున్నామో నా డౌట్, ఇంకేం కాదు. దానివల్ల నీకు సంగతి క్లారిటీ కూడా కొంచెం మిస్ అవుతుంది అనమాట. సార్ పాయింట్అవుట్ చేసినట్టు ఇందాక ఇక తగ్గాలి మీ చోరు కదా సంగతి ఉంది కదా, అది తగ్గాలి ఏమవుతుంది చూడు, సంగతి మిస్ అవుతుంది, ప్లస్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మాడ్యులేషన్ కొంచెం అలవాటు చేసుకో. యాజ్ ఇట్ ఈస్ సాంగ్ బాగా పాడావు. ఓకే మ్యామ్. కారున్న పాట జోరున్న సింగర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. కంగారు లేకుండా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు డేంజర్ జోన్ నుంచి తప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక ఒక్క పార్టిసిపెంట్ మాత్రమే చివరి పాట పాడాల్సి ఉంది. మరి ఆ పార్టిసిపెంట్ పాట పాడే ముందు గోపిక పూర్ణిమ గారు స్పెషల్ సాంగ్ మనందరి కోసం పాడబోతున్నారు. వెల్కమ్ గోపిక గారు.
నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం జీవితవాహిని అలలై జీవితవాహిని అలలై ఊహపు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూలదీవెలో సుమవీణ మోగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం నిన్నటి చెర పంజరాలు దాటిన స్వర పంజరాల నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మలై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంతా ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మోసిన వేసవిలో ఆవేదనలో రేపిన ఆలాపన సాగే మదిలో కలలై నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కలిసి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా వండర్ఫుల్ గోపిక గారు. ఊరికే బాలు గారు మిమ్మల్ని మెచ్చుకోరు. జానకమ్మ గారికి నేషనల్ అవార్డు తెచ్చిన పాటని చాలా అవలీలగా పాడేశారు స్టేజ్ మీద. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ ఏలోని 4 పార్టిసిపెంట్స్ లో ఇంకా ఒక పార్టిసిపెంట్ మన ముందుకు రావాల్సింది. మరి ఆ పాట కాత్యాయనిది. అవనిగడ్డ నుంచి వస్తున్న కాత్యాయని మీ ముందుకి ఏం పాట తీసుకొస్తుందో చూద్దాం. కాత్యాయని, లాస్ట్ ఎపిసోడ్ లో చాలా బాగా పాడావని జడ్జెస్ దగ్గర నుంచి మెప్పు పొందావు కదా? అవును మేడం. అంత మెల్లగా చెప్తావెందుకు? రైట్, ఈ రోజు ఎపిసోడ్లో ఏం పాడబోతున్నావు? భైరవ దీపం సినిమాలో నుంచి నరుడా ఓ నరుడా. ఓ అద్భుతమైన పాట ఎంచుకున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గుడ్.
వలపుల చెరసాలరా లేవరా ఇవి దొరకని సరసాలురా ఊర దొంగ సోకులేమి దోచుకోకగా ఋతువే వసంతమే పువ్వులు విసరగా ఎదలే పెదవులే సుదలే కొసరగా ఇంత పంతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నా గిలి నిన్ను అడిగిన తొలి కౌగిలి నీ ఫలి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా రగిలే వయసులో రసికత నాదిరా మగిలే వయసులో పరువం నీదిరా ఇంత చింతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక బాలక అన్న దగ్గర నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఇంత పంతమేల బాలక జడ్జెస్ ఏం చెప్తారో విందాం. చాలా చోట్ల శృతిలో లోపాలు కనిపించాయి. ఫస్ట్ హమ్మింగ్లో, తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పల్లవి నరుడా అని ఎత్తుకున్నప్పుడు, చరణంలో లాస్ట్ ప్రతి రెండు చరణాల్లో కూడా లాస్ట్ 2 లైన్స్లో కూడా బాగా శృతిలో తేడాలు కనిపించాయి. ఇంకా నువ్వు బాగా పాడగలవు, కానీ వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా పాడినట్టుగా అనిపించలేదు నాకు. ఆల్ ది బెస్ట్. ఇంకొంచెం అనుభవం అవసరం ఇలాంటి పాటలు పాడడానికి. మామూలు సాంగ్ కాదు, ట్యూన్ కూడా కష్టం. ట్యూన్తో పాటు దీంట్లో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఈ పాటలో. జానకి గారు పాడిన ఈ పాటలో. సో అవన్నీ అలా పాడాలంటే ఈ వయసుకి చాలా కష్టమే. బట్ అటెంప్ట్ చేసింది ఈ సాంగ్ని. చరణాల్లో కూడా ఫస్ట్ చరణం రా దొరా, అది తను ట్రై చేసింది ఎక్స్ప్రెషన్కి. రా దొరా రావద్దన్నట్టు అవి వస్తాయి పాడుతూ ఉంటే, ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే వస్తాయి. ఓకే, అంటే కాస్త భావంతో పాటు పాడవలసిన పాట ఈ వయసుకు కష్టమే. ఈ పాట విన్నాక నాది ఒకే ఒక్క కోరిక, నువ్వు మంచి గాయని కావాలి భవిష్యత్తులో. టీమ్ ఏలోని చివరి ప్రిలిమ్స్ 4 నుంచి 3. ఎవరు ఆ 3? కేవలం 3 మాత్రమే సెమీఫైనల్కి చేరతారు. ఆ 3 పేర్లని జడ్జెస్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి జడ్జ్మెంట్ పూర్తయ్యేలోపు పార్టిసిపెంట్స్ అందరినీ వేదిక మీదకి తీసుకొద్దాం. సువర్ణ జ్యోతి, పరమేష్, శ్రావ్య, కాత్యాయని, ఈ 4 ఆతృతగా ఎదురుచూస్తున్నారు జడ్జెస్ ఏం చెప్తారు అని. వారితో పాటు నేను, ఆడియన్స్ అండ్ ప్రేక్షకులు అందరం ఎదురు చూస్తున్నాం. మోహన్ కృష్ణ గారు, ఈరోజు ఎపిసోడ్ విన్నర్ ఎవరో తెలియజేయండి. గత 2 వారాలుగా ఈ రన్నింగ్ మెడల్ సువర్ణ జ్యోతి దగ్గరే ఉంది. ఇది ఇంకా తన దగ్గరే ఉందా, ఇంకెవరికైనా వెళ్ళిందా? ఏ టీం వాళ్ళ చివరి ప్రిలిమ్స్ నుంచి సెమీస్కి చేరుకునే వాళ్ళు టాప్ 3లో మొట్టమొదటి 3వ స్థానం చెప్తున్నాను. 3వ స్థానం సువర్ణ జ్యోతి.
రెండో స్థానంలో శ్రావ్య. ఎపిసోడ్ విన్నర్ పరమేష్. తల తల తారకలాగా మెరుపుల మాలికలాగా కరుణించవచ్చావే సిరులెన్ను తెచ్చావే కనుక. కాత్యాయని ఎలిమినేట్ అయిపోయింది. తను ఇంకా బాగా కృషి చేసి ఇంకా బాగా పాడుతుంది, పాడగలదని మేమంతా కూడా మనసారా ఆకాంక్షిస్తూ తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం.